అమ్మగారు అమ్మగారు మీకు తెలిసిన వచ్చిందండి ఐగోరు ఇచ్చిరమ్మన్నా. అరే ఉంటే బై 1 o'clock టుడే చెప్పిరా. ఏమన్నా అందులో అంత కులాసానండి? అంత తెలుస్తాను. నాన్నగారు వస్తున్నారు. నా కాపురం ఇలా ఉందని తెలిస్తే హలో, డాక్టర్ జయకృష్ణ హియర్. హలో హలో, నేను మిస్సెస్ జయకృష్ణన్ మాట్లాడుతున్నాను. ఏమిటి? నాన్నగారు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు వస్తున్నారు. టెలిగ్రామ్ చూశాను. మనం విడిపోయినట్టు నాన్నగారికి తెలియదు. తెలిస్తే ఆయన బ్రతకరన్న భయంతో ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచి ఉంచాను. సుఖమైన జీవితం మన కాపురాల్లో లేకపోయినా కనీసం ఆయన కోసమైనా నటించాలి. ఆయన బ్రతకడం కోసమైనా నటించాలి. నాన్నగారు ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడికి రాగలిగితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు. ఏమంటారు? ఆయన రారేమో. నాన్నకి ఏం చెప్పను, ఎలా చెప్పను? నాన్న వచ్చేసారా? ఇప్పుడెలా? నాన్న బాగున్నావా? ఏ విజయ, మనం ఇల్లు మారిన విషయం మామగారికి రాయలేదా నువ్వు? లేదండి. అది సంగతి. పాపం పాతింటికి వెళ్ళారట. లింగన హాస్పిటల్కి తీసుకొచ్చాడు. పర్వాలేదు బాబు, దాంట్లో ఇదిగో ఇదిగో పో. నాన్న నాకు కూడా ఏం మర్యాద ఏమిటమ్మా? మర్యాద పర్లేదమ్మా. అదే విద్య, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇవన్నీ చేయొద్దని. నేను ఉన్నాగా చేయడానికి. రండి మామగారు. ఏం లేదు బాబు, వ్యాపార పని మీద ఊరెళ్ళి తిరిగి వస్తూ మిమ్మల్ని చూద్దామని దారిలో ఆగిపోయారు. వెధవగోళ ఆ వ్యాపార గొడవలు అంత తెలియక తెస్తాయా? అది దానికేం కానీ నేను ఉంటున్నది 100 మైళ్ళ దూరంలోనా? కావాలంటే 3 గంటలు కూడా పట్టదా మిమ్మల్ని చూడటానికి? ఇంతకాలం పట్టింది మరి. కాఫీ తీసుకున్నాను. కాఫీ ఇప్పుడెందుకమ్మా, ఒకేసారి భోజనం చేస్తే పోలే? పర్వాలేదు, తీసుకోండి మామగారు. విజయ్ చేతి కాఫీ అమృతంతో సమానం. ఏమిటో మీ నాన్నగారికైనా కాఫీ, నీ మొగుడు గారికి కూడా ఒక కప్పు తెచ్చుకో మరి. మొత్తం మీద కాస్త ఒళ్ళు చేశావు. ఏం చేయమంటారండి మరి? మీ అమ్మాయి ఒక్క పనైనా నాకే చేయనిస్తేనా? ఆఖరికి బ్రష్ మీద టూత్ పేస్ట్ వేసుకోవడం కూడా మర్చిపోయినంటే నమ్మండి. దానికి తోడు బ్రహ్మాండమైన పిండి వంటలు. మరి ఊర మిరపకాయలాగా ఊరిపోక ఏం చేయమంటారు చెప్పండి మామూలు. ఏమ్మా బాగుందయ్యా, చాలా బాగుంది. నీ కాపురం చూస్తుంటే ముచ్చటగా ఉంది. అమ్మా విజయ, నువ్వు ఉత్తరం తీసుకురామ్మా, బయలుదేరాలి. ఏమిటి మళ్ళా చూస్తావు? సాయంకాలం కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అయితే నాన్న ఈ రోజు కుండిపోకూడదు? లేదమ్మా, వెళ్ళాలి, పని ఉందని చెప్పానుగా. నాన్న ఈ రోజు మీరుంటే ఉంటే ఈ రోజు మీరుంటే ఏమిటమ్మా ఉంటే బాగుంటుంది నాన్న. రేపు వెళ్ళిపోవచ్చు. ఈ రోజు ఉండండి నాన్న. ఇంకోసారి బాగా తిరిగి చూసుకుని వస్తాను. మీకు విసుగు పుట్టి ఇక వెళ్ళిపోనాన్న అనే వరకు ఉంటాను, సరేనా? కానీ వాళ్ళు మాత్రం వెళ్ళాలమ్మా. అయ్యయ్యో, ఏమిటమ్మా చెప్తుంటే నువ్వు? నాన్న మీరు ఇంకొక రోజుంటే ఇంకో 24 గంటలైనా ఆయన్ని కళ్ళారా చూసుకునే అదృష్టం నాకు కలుగుతుందని, నటనలోనైనా ఆనందాన్ని అనుభవించగలనేమోనని మీకెలా చెప్పుకోను నాన్న. ఈ మాత్రానికి ఏం చిదైపోతే ఎలాగమ్మా? చూడమ్మా, ప్రేమ పెళ్లిళ్ళు భగ్నమైపోతాయని, మీ కాపురంలో అంతస్తుల తేడాలు తలెత్తి మీలో కలతలు వస్తాయని
ఆనాడు నేను అనుమానించినందుకు ఈనాడు సిగ్గుపడుతున్నాను. నీ నిర్ణయం ముందు నా అనుభవం ఓడిపోయింది తల్లి. కన్న కూతురు చేతుల్లో ఓడిపోయేందుకు వాళ్ళు నాకెంత గర్వంగా ఉందో తెలుసా? గుడ్, వెరీ గుడ్. వెళ్ళొస్తాను. అమ్మా ఉండు, వస్తాను. కాసేపు ఉండమని కొడతావు. ఆయనతో వచ్చిన వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళిపోవాలా? కాసేపు ఉండకూడదు? నాటకం పూర్తవగానే రంగులు తుడుచుకుని వెళ్ళిపోవద్దు.